తెలంగాణ జాగృతి నాయకురాలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారిణి కవిత జై ఆంధ్ర నినాదం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన కవిత రేణుగుంట విమానాశ్రమంలో మీడియాతో మాట్లాడే ముందు జై ఆంధ్ర అంటూ నినాదం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్ తిన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో తెలంగాణ వాదిగా ముద్రపడిన కవిత జై ఆంధ్ర అనడమేంటి అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. త్వరలో కొత్త పార్టీని ప్రారంభించనున్న కవిత తెలంగాణలోని సెటిలర్లను ఆకర్షించేందుకు జై ఆంధ్ర అనే నినాదం చేశారా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కవిత జై ఆంధ్ర నినాదం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఢిల్లీ మద్యం స్కామ్ లో క్లీన్ చీట్ లభించిన తర్వాత కవిత దూకుడు పెంచేశారు. ముందుగా శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో తిరుపతి వచ్చారు. రేణుగుంట విమానాశ్రమంలో అడుగు పెట్టిన వెంటనే విభిన్నంగా స్పందించి అందరి దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ తో విభేదించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత కొత్త పార్టీ ప్రారంభించే సన్నాహాలు వేగవంతం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కవిత గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక చాటి చెప్పేలా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి పేరుతో ఏర్పాటు చేసిన సంస్థతో మహిళల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తట్టి లేపారు కవిత. అలా తెలంగాణ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అధినాయకత్వంలో విభేదించి సొంత కుంపటిని పెట్టుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో తాను కొత్తగా ప్రారంభించే పార్టీకి అందరి మద్దతు ఉండాలనే ఆలోచనతోనే ఆమె ఈ నినాదం చేశారంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ నినాదాలు చేసి ప్రయోజనం లేదని ఆమె భావిస్తున్నారని అంటున్నారు. ప్రజల ఆకాంక్ష తీరినందున ఇప్పుడు అందరూ సమానమే సంకేతాలు ఇవ్వాలని, రాష్ట్రంలోని సెటిలర్లను దగ్గరవ్వాలి అని కవిత ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలం తగ్గిన సెటిలర్లకి ఇప్పటిదాకా ఆదరణ ఉంది అని అంటున్నారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల మున్సిపాలిటీలు, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయానికి సెటిలర్ల ఓట్లే కీలకమని అంటున్నారు. ఈ నేపథ్యంలో సెటిలర్లను ఆకర్షించేందుకు కవిత జై ఆంధ్ర నినాదం చేసినట్లుగా భావిస్తున్నారు.